వైసీపీ బీసీ వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేసే విధంగా జనవరి 7వ తేదీన విశాఖలోని ఎస్ఎస్ రాజా గ్రౌండ్స్ లో బీసీ సామాజిక చైతన్య సదస్సు నిర్వహిస్తున్నట్లు బీజేపీ ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు గోపి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం విశాఖ బీజేపీ కార్యాలయంలో ఆయన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ బీసీలకు చట్టబద్ధత కల్పించే దిశగా ప్రత్యేక చట్టం ఏర్పాటు చేశారని, కానీ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అందించే సదుపాయాలు ప్రభుత్వ రాయితీ కల్పనలో ఘోరంగా విఫలమైందన్నారు. ఎన్నికల సమయంలో బీసీలకు జగన్ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదన్నారు. బీసీల కోసం ప్రధాని విశ్వకర్మ పేరిట ప్రత్యేక పథకం అమలు చేశారన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నగర అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథరాజు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ బీసీ సామాజిక చైతన్య సభ దీనికి సంబంధించిన కార్యక్రమం గురించి మీకు చెప్పడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. రాజకీయ క్షేత్రం మంచి రసవత్తరంగా మారుతున్న సందర్భంలో బీసీలే కీలకమని చెప్పి గుర్తించిన ప్రతి పార్టీ కూడా ఇప్పుడు వారి సభలు ఏర్పాటు చేసి వారికి సన్మానాలు చేయడం మనం గమనిస్తున్నాం. అయితే భారతీయ జనతా పార్టీ ఫ్రమ్ ద బిగినింగ్ ఫస్ట్ నుంచి కూడా భారతీయ జనతా పార్టీ బీసీలకి వెన్నుదన్నుగా ఉందనే విషయం మేము చెప్తున్నాం. ఎందుకంటే దానికి ఉదాహరణ నరేంద్ర మోదీ గారు. ఒక బీసీ ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చి ఈరోజు ప్రధానమంత్రి అయ్యాడంటే అది కేవలం భారతీయ జనతా పార్టీకి సాధ్యం. అది మరొకసారి ప్రూవ్ చేసేందుకు మేము ముందుకు వచ్చాం. బీసీ సామాజిక చైతన్య సభ అని చెప్పి వైసీపీ బీసీ వ్యతిరేక విధానాలకి నిలదీస్తూ భారతీయ జనతా పార్టీ బీసీ సామాజిక చైతన్య సభని నిర్వహించుకుంటుంది. ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు 2014 అధికారం చేపట్టిన తర్వాత భారతదేశ స్వాతంత్రం వచ్చి ఇన్నేండ్ల తర్వాత బీసీల కోసం ఎన్నో సంస్కరణలు ఈ దేశంలో తీసుకురావడం జరిగింది. ఏదైతే బీసీ కమిషన్కి చట్టబద్ధత కానీ, స్థానిక విద్యా సంస్థల్లో ఉద్యోగాల్లో, కేంద్ర విద్యా సంస్థలు ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్ కానీ, క్రిమిలేయర్ పెంపు కానీ, అలాగే NTDNT సంచార సమాజం అభివృద్ధి బోర్డు వేయడం కానీ, కేంద్ర మంత్రిత్వ శాఖల్లో 27 కేంద్ర మంత్రిత్వ శాఖలు ఓబీసీ సమాజం నుంచి ఇవ్వడం కానీ, అలాగే ఎన్నో ప్రత్యేకమైనటువంటి నిధులు పారిశ్రామికీకరణ అభివృద్ధి కోసం, అలాగే స్వయం సమృద్ధి సాధించడం కోసం ఈరోజున చేతి వృత్తులు, హస్తకళాకారులు బీసీ సమాజంలో జీవనాధారం చేసుకొని జీవిస్తున్నటువంటి సమాజానికి అండగా విశ్వకర్మ యోజన, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కానీ, అలాగే స్వానిధి ఈరోజున పేద మధ్య తరగతిగా ఉండేటువంటి బీసీ సమాజానికి అండగా నిలిచి, ఏ సమాజంలోనైతే పుట్టి, ఏ సమాజంలోనైతే పెరిగి, ఏ సమాజం యొక్క కష్ట నష్టాలు దగ్గరుండి చూసి అనుభవించినటువంటి వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు వారికి అండగా ఈ రోజున దేశంలో నిలుస్తూ ఓ పక్కన ఎదురు చూస్తున్న ఎన్నో ఏండ్లుగా మా గురించి ఆలోచించేటువంటి, మా సమాజం గురించి ఆలోచించేటువంటి ఒక నాయకత్వం కావాలని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో ఆ సమాజంలోంచి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు విశ్వనాయకుడిగా ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో విశ్వ గురువుగా నిలబెడుతూ గొప్ప నాయకత్వాన్ని ప్రపంచానికి అందించి ఈరోజున భారతీయ జనతా పార్టీ ఎన్నో రాష్ట్రాల్లో కేంద్ర మంత్రులే కాకుండా ఎన్నో రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కానీ, అత్యధికంగా ఎంపీలు ఓబీసీ సమాజం నుంచి ఈరోజున తీసుకొని, అలాగే స్థానిక సంస్థల్లో అధికారంలో ఉండేటువంటి నాయకత్వం కూడా ఓబీసీ సమాజం నుంచి తీసుకొని ఈరోజుని బీసీ రాజ్యాధికారం దిశగా బీసీలను అత్యధికంగా నాయకత్వం కలిగి, అత్యధికమైనటువంటి కార్యకర్తలు కలిగి, బీసీల అండదండలతో బీసీలకు వెన్నెముకగా ఈ దేశంలో వారికి ప్రథమ బాధ్యతలని ఇస్తూ ఈ రోజున భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తున్నటువంటి తరుణంలో చాలా బాధాకరమైన విషయం, ఈ రాష్ట్రంలో బీసీ సమాజాన్ని అణగదొక్కుతూ, బీసీ సమాజానికి ద్రోహం చేస్తూ ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ బీసీలకు చేసినటువంటి అన్యాయం, ద్రోహాన్ని ప్రజల ముందు నిలబెడుతూ వైసీపీ ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నిలదీస్తూ
ఈరోజున భారతీయ జనతా పార్టీ బీసీ సామాజిక చైతన్య సభని పిలిపిస్తుంది. రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారి ఆదేశాల మేరకు ఈరోజున భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం మేరకు ఈరోజున బీసీ సామాజిక చైతన్య సభ విశాఖపట్నంలో నిర్వహించుకోవడం జరుగుతుంది.